హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ హైటీ. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే రెగ్యులర్, రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఆ రెగ్యులర్ యాక్షన్స్ ఏంటి, హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటి, అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఏంటి అనేటువంటివి మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే రెగ్యులర్ యాక్షన్స్ అంటే డైలీ జరిగేటువంటి పనులు, ఇంకొకటి ఏమన్నా అలవాటు బుద్ధి మనం చేసేటువంటి పనులు, ఇంకొకటి ఏమన్నా డైలీ మనం కంటిన్యూస్గా చేస్తూ ఉండేటువంటి పనులు. ఇలా ఇటువంటి వాటిని మనం రెగ్యులర్, రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెగ్యులర్, రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇవన్నీ మనం రాయడానికి ఒక చిన్న ఫార్ములా ఒకటి ఉంటుంది. ఫార్ములా అంటే అది కొత్తగా అని అనుకోకండి. సో వెరీ సింపుల్. సో ఇక్కడ డూ ఉంది, ఇక్కడ డస్ ఉంది. సో ఈ డూ అనేది, డస్ అనేది ఏ సిచ్యువేషన్స్లో మనం వాడుకోవచ్చు. సింపుల్గా, వెరీ క్లియర్గా, వెరీ ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఐ, వి, యు, దే, దీస్, దోస్ అండ్ ప్లూరల్ నేమ్స్ కనుక వచ్చినట్లయితే సెంటెన్స్లో మనం ఈజీగా ఈ డూ అనేది ప్లేస్ చేసేసుకొని మనం సెంటెన్స్ని క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే మళ్ళీ ఇంకొకసారి వినండి. ఈ డూ అనేది మనం ఎక్కడ వాడాలి, డస్ అనేది ఎక్కడ వాడాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఎప్పుడు మన ఇంగ్లీష్లో మనకి వెంటబడుతూనే ఉండదు. సో వాటన్నిటికీ మనం కొంచెం క్లారిటీ ఇద్దాం చూడండి. ఐ, వి, యు, దే, దీస్, దోస్ అండ్ ప్లూరల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినట్లయితే డూ అనేది మనం వాడతాము. ఈ ప్లూరల్ నౌన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒకటికి మించి ఎక్కువ మంది నౌన్స్, అంటే ఆదిత్య ఉంది, సురేష్, నరేష్, ఇలా ప్లూరల్, సింగులర్ కాకుండా ప్లూరల్, ఇలా పేర్లు కనుక మనం వచ్చినట్లయితే మన సెంటెన్స్లో అది ఖచ్చితంగా మనం ఆ సెంటెన్స్లో డూ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ he, she, it, this, that సింగులర్ నౌన్స్ ఏవైతే వస్తాయో అవి కనుక వచ్చినట్లయితే మనం సింపుల్ గా డస్ అనే దాన్ని వాడుకుంటూ మనం సెంటెన్స్ ని ఫినిష్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ డూని ఎక్కడ వాడాలో, డస్ ని ఎక్కడ వాడాలో. ఇక్కడ ఏమన్నా సింగులర్ నౌన్ మాత్రమే వాడతాం ఈ డస్ లో, అక్కడ ఏమన్నా ప్లూరల్ నౌన్ వాడతాం డూలో. ఈ డూ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ లో మాత్రమే వాడతాం, అంటే సింగిల్ నేమ్ మాత్రమే వాడతాం. ఇక్కడ ప్లూరల్ నేమ్, డబుల్ నేమ్స్ వాడతాం. ఇక్కడ డస్ వస్తే సింగిల్ నేమ్ మాత్రమే మనం వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం వీటిని సార్ట్ చేయడానికి చూద్దాం. ఇక్కడ చూడండి, చిన్న ఫార్ములా అనుకున్నాం కదా, ఆ ఫార్ములా అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ V1 అని చెప్పి రాసాం కదా. ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ వరకు దీన్ని మనం సబ్జెక్ట్ కింద తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని సబ్జెక్ట్ అనుకుందాం ప్లస్ V1, సబ్జెక్ట్ అనుకున్నాం ప్లస్ V1. తర్వాత మనకి తెలుసు V1 తర్వాత జనరల్ గా మనకి ఏమొస్తుంది, ఆబ్జెక్టే వస్తుంది. కాబట్టి మనం దాన్ని పెద్దగా మనం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ లో ఏవి పడితే అవి ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొన్నిటి గురించే మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే ఒక స్ట్రక్చరల్ వైజ్ గా మనం వెళ్ళాలి కాబట్టి ఈజీగా మనకి ఇక్కడ ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్స్ వీటి వరకే మనం ఒక సబ్జెక్ట్ కింద తీసుకున్నాము. ఏది ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్స్ వీటి వరకే మనం చక్కగా స్ట్రక్చర్ లోకి తీసుకుంటున్నాము సబ్జెక్ట్ కింద. అండ్ నెక్స్ట్ B1 వర్బ్ ఫామ్, ఫస్ట్ వర్బ్ ఫామ్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఆ డూని ఎలా వాడొచ్చు, డస్ ని ఎలా వాడొచ్చు. ఫస్ట్ డూ నుంచి వద్దాం, తర్వాత మనం డస్ దగ్గరికి వెళ్దాం. సో చూడండి, ఐ జనరల్ గా ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ లో నుంచి నేను ఫస్ట్ ఐ ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఐ ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇదంతా సబ్జెక్ట్ కింద మనం వాడుకున్నాం కదా. ఆ నెక్స్ట్ మనకి ఏం రావాలి, V1 రావాలి. ఆ V1 ఫామ్ నేను ప్లే అనేది తీసుకున్నాను. 3 ఫార్మ్స్ ఉంటాయి కదా, ప్లే, ప్లేడ్, ప్లేడ్. దానిలో V1 ఫస్ట్ ఫామ్ లో ప్లే ఉంటుంది కాబట్టి నేను ప్లే తీసుకున్నాను. ఐ ప్లే చెస్ డైలీ, నేను ప్రతిరోజు చెస్ ఆడతాను అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వి ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. వి అంటే మేము ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ థర్డ్, రవి అండ్ రాజా వర్క్ ఎవ్రీ వీక్. రవి మరియు రాజా ప్రతి వారము వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీన్ని మనం, ఇది మొత్తం పాజిటివ్ టైప్ లో నేను చెప్పాను ఫ్రెండ్స్. దీన్ని నెగిటివ్ టైప్ లో చెప్తే ఇప్పుడు మనం కావాలనుకుంటే మనం వెయిట్ చేస్తున్న డూ, డస్ అనేవి ఇక్కడ ఎంట్రీ ఇస్తాయి. అది ఎలా అంటే చాలా సింపుల్ గా దీన్ని మనం నెగిటివ్ గా టర్న్ చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం.
ఇక్కడ ఏమనుకున్నాం మనం? సబ్జెక్ట్, ఆ తర్వాత V1, ఆ తర్వాత ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఇవే, వీటికి మించి మనం బయటికి వెళ్ళకూడదు. సో ఈ సబ్జెక్ట్ కింద ఐ అని మనం అనుకున్నాం కదా. ఈ సబ్జెక్ట్ తర్వాత మనం సింపుల్ గా ఏం వాడాలి? ఈ డూ అంటే పాజిటివ్ లో వస్తుంది, దాన్ని నెగిటివ్ కి తీసుకెళ్ళినట్లయితే డు నాట్. ఐ డు నాట్. నీకు అర్థం కావడానికి రెడీతో పడుతుందని చూడండి. ఐ డు నాట్ ప్లే చెస్ డైలీ. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ కింద మారిపోయింది. సో సేమ్ ఇలానే నెక్స్ట్ కూడా వి డు నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. మేము ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోము అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రవి అండ్ రాజా డు నాట్ వర్క్ ఎవ్రీ వీక్. ప్రతి వారం వాళ్ళు పని చేయరు. సో ఈ విధంగా మనం డూని ఇక్కడ వాడుకోవచ్చు. నెగిటివ్ సెంటెన్స్ లోపల తీసుకెళ్తే నాట్ అనేది ప్లేస్ చేసుకుంటాము. ఐ డు నాట్ ప్లే చెస్ డైలీ. వి డు నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. రవి అండ్ రాజా డు నాట్ వర్క్ ఎవ్రీ వీక్. ఇలా మనం నెగిటివ్ సెంటెన్స్ కింద టర్న్ చేసుకోవచ్చు. నిన్న చెప్పుకున్నట్లే క్యాన్ గురించి మనం నిన్న చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ గా మీకు క్లియర్ గా ఉండడానికి అదే ప్యాటర్న్ లో నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ సేమ్ ఇలాగే డు నాట్ అన్నాం కదా, ఇప్పుడు దాని ఇంటరాగేటివ్ టైప్ లోపలికి మనం చేంజ్ చేసుకున్నాం. ఆ ఇంటరాగేటివ్ ఎలా మారింది, అది ఎలా చేయొచ్చు? సింపుల్, అది ఇంకా చాలా సింపుల్. మనం సబ్జెక్ట్ తర్వాత డు నాట్ అనేది ప్లేస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సబ్జెక్ట్ ముందు దాన్ని ప్లేస్ చేసుకున్నాం. చూడండి ఒకసారి, ఇక్కడ డు నాట్ రాస్తున్నాం కదా, దాన్ని మనం రబ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్ గా డు ఐ ప్లే చెస్ డైలీ? రోజు నేను చెస్ ఆడగలనా? క్వశ్చన్ మార్క్, ఇంటరాగేటివ్ అయిపోతుంది. డు వి ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్? డు రవి అండ్ రాజా వర్క్ ఎవ్రీ వీక్? ఇలా మనం ఇంటరాగేటివ్ టైప్ సెంటెన్స్ కింద కూడా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా మనం ఈ విధంగా ఒక సైడ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ అనేది కూడా I, we, you, they అండ్ ప్లూరల్ నౌన్స్, వీటిని వాడుకుంటూ మనం డూ అనేది ఎలా వాడుకోవచ్చు అనేది ఒక పార్ట్ లో మనం కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ మళ్ళా మనం సెకండ్ పార్ట్ లోపలికి వెళ్దాం. సెకండ్ స్ట్రక్చర్ ఏంటో, అది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసేద్దాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆ సెకండ్ స్ట్రక్చర్ గురించి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. చూడండి, నెక్స్ట్ ఈ సెకండ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఫస్ట్ స్ట్రక్చర్ లో మనం I, we, you, they ప్లూరల్ నౌన్స్ అంట తీసుకున్నాం కదా. సో సేమ్ ఇలాగే ఇక్కడ he, she, it, this అండ్ సింగులర్ నౌన్స్. దీనికే మనం ఇవన్నీ మనం సబ్జెక్ట్ కింద తీసుకోవాలి. he, she, it, this అండ్ సింగులర్ నౌన్స్, వీటిని మనం సబ్జెక్ట్ కింద తీసుకోవాలి. అండ్ ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మనం V5 అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇదేంటి V5 అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? V5 అంటే చాలా సింపుల్. వర్బ్ ఫామ్ కి మనం S ని గాని ES ని గాని ట్యాగ్ చేసుకోగలిగితే అదే దట్ ఈస్ నథింగ్ బట్ V5. V5 సెన్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ S ఆర్ ES. ఒక వెర్బ్ కి మనం S ని గాని ES ని గాని యాడ్ చేసుకుంటే V5 ఫామ్ కింద ఆటోమేటిక్ గా టర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ he, she, it అండ్ this అండ్ సింగులర్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం V5 ఫామ్ ని యాడ్ చేసుకుంటున్నాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనం తీసుకుంటాం. he plays chess daily. ప్రతిరోజు చెస్ ఆడుతున్నాడు. she eats breakfast every morning. రాజు takes bath every day. ఇక్కడ మనం చూసినట్లయితే వర్బ్ ఫామ్ కి S అనేది మనం గమనించవచ్చు. S అనేది యాడ్ చేస్తున్నాం అంటే ఇది డైలీ జరుగుతుంది, రిపీటెడ్ యాక్షన్, కంటిన్యూస్ గా ఇది ప్రతిరోజు జరిగేటువంటి ప్రాసెస్ అన్నమాట. అటువంటి వాటికి మాత్రం, అటువంటి వర్బ్స్ కి మనం లాస్ట్ లో S ని గాని ES ని గాని మనం యాడ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ కొంచెం గట్టిగా చూడాలి. అండ్ ఇవన్నీ మనం పాజిటివ్ సెంటెన్స్ల కింద తీసుకుంటాం. దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ కనుక టర్న్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్. ఇందాక అక్కడ చెప్పుకున్నట్లుగానే ఇక్కడ కూడా అదే చేంజ్ అనేది మనం చేస్తాం. ఒకసారి చూద్దాం, అది కూడా నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది.
హీ ప్లేస్ చెస్ డైలీ అన్నారు కదా. సో హీ దేని వాడాలి మనం? డస్. నెగిటివ్ సెంటెన్స్ అంటాం కాబట్టి డస్ నాట్. దాన్ని ఇంకా పాజిటివ్ చెప్పాలంటే డజంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం డస్ నాట్ అంటే సింపుల్ గా రాద్దాము. చూడండి, మీకు అర్థం కావడానికి నేను క్లియర్ గా రెడ్డింగ్ తోటి యూజ్ చేసి రెడ్ మార్కర్ తోటి చూపిస్తున్నాను. చూడండి, హీ డస్ నాట్ ప్లేస్ చెస్ డైలీ. దీనిలో ఒక మిస్టేక్ ఉంది, ఏదో గమనించగలరా ఫ్రెండ్స్? సింపుల్. అదేంటంటే మనం ఈ డస్ నాట్ అనేటువంటిది వాడేటప్పుడు, ఈ డస్ అనేటువంటిది వాడేటప్పుడు ఇక్కడ వర్బ్ ఫామ్ లో ఉండాల్సినటువంటి ఈ ఎస్ మనం ఏదైతే V5 ఫామ్ అని చెప్పేసి మనం దీనికి ట్యాగ్ చేసామో వర్బ్ కి, అవి మనం రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ అవి కనుక మనం పెట్టినట్లయితే ఇట్ విల్ బి ఏ బ్లండర్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. సో అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి, ఈ డస్ నాట్ అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు నెగటివ్ సెంటెన్స్ కింద, ఆర్ ఎల్స్ ఈ డస్ అనేటువంటిది మనం రాసేటప్పుడు ఇక్కడ వర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని, వర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని ఉండకూడదు. దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. బికాస్ మనం ఇక్కడ రాస్తున్నాం ఈ డస్ నాట్, ఇక్కడ ప్లేస్ అనేది ఉంది కదా, అక్కడ మనం ఆ ఎస్ ని ఎలిమినేట్ చేస్తున్నాము. హీ డస్ నాట్ ప్లే చెస్ డైలీ, అలా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ అన్నారు కదా. మీరు చెప్పాలి, షీ ఎలా రాయొచ్చు? షీ డస్ నాట్ ఈట్. ఈ ఈట్స్ లో ఎస్ ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. వై? బికాస్ మనం ఇక్కడ డస్ ని రాస్తున్నాం కాబట్టి. షీ డస్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్, ఇలా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, రాజు. ఇక్కడ అక్కడ మనం టూ వర్డ్స్ అంటే టూ నేమ్స్ మనం మెన్షన్ చేసాం, ఇక్కడ సింగిల్ నేమ్ మెన్షన్ చేసాం. బికాస్ ఇక్కడ మన సింగులర్ నౌన్ మాత్రమే రాయాలి, అక్కడ ప్లూరల్ నౌన్ డస్ లో. ఇది అక్కడ డూ లో మనం సింగులర్ ప్లూరల్ నౌన్ ని రాయాలి, ఇక్కడ మనం ఈ డస్ లో సింగులర్ నౌన్ మాత్రమే మనం రాయాలి. కాబట్టి వి మెన్షన్ ఓన్లీ a సింగిల్ నేమ్ హియర్. సో రాజు టేక్స్ బాత్ ఎవ్రీ డే, ప్రతిరోజు తను స్నానం చేస్తాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అది డైలీ జరిగేటువంటి పనే కదా, హ్యాబిచువల్ యాక్షన్స్. అది ఎప్పుడు జరుగుతున్నాడు, రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. సో కాబట్టి ఈ ఎస్ ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాం? టు స్టార్ట్ రైటింగ్ లైక్ దిస్, డస్ నాట్. ఈ డస్ అనేటువంటి ఫామ్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాసుకుంటున్నాం. రాజు డస్ నాట్ టేక్ బాత్ ఎవ్రీ డే, ప్రతిరోజు రాజు బాతింగ్ తీసుకోడు అని చెప్పేసి మనం దీనిలో చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ని మనం చెప్పుకున్నాం. అండ్ మిగిలిపోయి ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి? ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే ఒక క్వశ్చన్ టైప్ లో మనం అడిగే విధంగా, ఏంటి వీడు చేస్తాడా, వీడు చేయడా, ఇలా అడుగుతాం కదా. అలాగా మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మరి మనం ఈ డస్ నాట్ ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి కదా క్వశ్చన్ అడగాలంటే. సో దాన్ని ఎలా అడగవచ్చు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక మనం తెలుసుకున్న సెంటెన్స్ లాగానే సేమ్ డిటో ఇక్కడ ఉన్నటువంటి ఈ డస్ నాట్ ని మనం రిమూవ్ చేస్తాం. ఈ డస్ నాట్ ని రిమూవ్ చేసి డస్ అనేది ఇక్కడ పెడతాం. డస్ హీ ప్లే చెస్ డైలీ? డస్ షీ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్? డస్ రాజు టేక్స్ బాత్ ఎవ్రీ డే? టేక్స్ అనకూడదు, సారీ. డస్ రాజు టేక్ బాత్ ఎవ్రీ డే? ఇలా మనం చక్కగా వీటిని కూడా క్వశ్చన్స్ కింద తయారు చేసుకోవాలి. చివరిలో మనం క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకోవాలి, లేకుంటే ఇది క్వశ్చన్ కింద రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఈ విధంగా మనం డూ డస్ గురించి చెప్పుకున్నాం. ఇక ఈ డిడ్, ఇది వెరీ సింపుల్. ఈ డిడ్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఏమంటే కంప్లీట్ గా పాస్ట్ యాక్షన్, పాస్ట్ గురించి తెలియజేసేటువంటిదే ఈ డిడ్. మనకి ఏ సబ్జెక్ట్ తోడు పని లేదు. ఇక్కడైతే డూ పెట్టాలి, డస్ పెట్టాలి, డూ లోపల అవి మాత్రమే రావాలి, డస్ లోపల ఇవి మాత్రమే ఉండాలి, డస్ లో హీ షీ ఇట్ మాత్రమే ఉండాలి, డూ లో ఐ యు అనేటువంటివి ఉండాలి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్, రూల్స్ అనేవి మనకు ఉన్నాయి. అదే మన ఈ డిడ్ లో మనం చూసుకున్నట్లయితే అటువంటి రూల్స్ ఏవీ లేవు. మనం సింపుల్ గా పాస్ట్ జరిగిపోయినటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జరిగిపోయినటువంటి యాక్షన్స్ కి మనం ఈ డిడ్ అనేది ప్లేస్ చేసుకొని రాయొచ్చు. మీరు ఐ వాడొచ్చు, లేకుంటే హీ వాడొచ్చు, షీ వాడొచ్చు, దే వాడొచ్చు. ఇలా ఏది కావాలంటే అది మనం సబ్జెక్ట్ కింద ప్లేస్ చేసుకొని ఈ డిడ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డూ అండ్ డస్ గురించి చెప్పుకున్నాం పూర్తిగా. ఈ డూ అండ్ డస్ అనేవి మనం ప్రెసెంట్ యాక్షన్స్ లో మనం వాడుతూ ఉంటాం అన్నమాట డైలీ.
రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఈ డూ అండ్ డస్. అండ్ ఈ డిడ్ అనేది అలా కాదు, దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ కంప్లీటెడ్ యాక్షన్, జరిగిపోయినటువంటి పని. అంటే భూతకాలం గురించి తెలియజేయడానికి మనం ఈ డిడ్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. సో ఈ డిడ్ ని వాడుకుంటూ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూసుకున్నాము. అవి ఎలా ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. లెట్స్ కమ్. సో డిడ్ యు వర్క్ ఇన్ ఢిల్లీ? మీరు ఢిల్లీలో వర్క్ చేశారా అని చెప్పేసి మనం ఆల్రెడీ తను వర్క్ చేసే ఉండొచ్చు. ఇప్పుడు మనం వర్క్ చేశారా అని చెప్పి అడుగుతున్నాం. అది ఆల్రెడీ కంప్లీట్ యాక్షన్, జరిగిపోయినటువంటిది. మనం ఇప్పుడు ప్రెసెంట్ అడుగుతున్నాం. సో ఆ విధంగా ఈ డిడ్ అనేటువంటిది ఈ సెంటెన్స్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, డిడ్ షీ టేక్ ద మెడిసిన్స్? ఆమె ఆ మందులు తీసుకున్నారా అంటే ఆల్రెడీ షీ హ్యాడ్ ఇట్ ఉంది. అండ్ ఆ యాక్షన్ గురించి ఇప్పుడు మళ్ళీ మనం అడుగుతూ వస్తున్నాం. సో అలా. డిడ్ ఐ ప్లే వెల్? నేను బాగా ఆడానా? జరిగిపోయింది, ఆట ఆడటం అనేటువంటిది జరిగిపోయింది. అండ్ ఎలా ఆడాను అనేటువంటిది ఇక్కడ మళ్ళా మనం అడుగుతూ ఉన్నాం. జరిగిపోయినటువంటి యాక్షన్ గురించి తెలియజేసేటువంటిదే ఈ డిడ్. సో ఈ విధంగా మనం ఈ డూని, ఈ డస్ ని అండ్ డిడ్ ని కంప్లీట్ గా మనం సింపుల్ గా మనం కొన్ని సెంటెన్సెస్ కింద ఫ్రేమ్ చేసుకొని ఈజీగా మన డైలీ లైఫ్ ఇంగ్లీష్ లో మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోవాలి, ఆ డూ ఎక్కడ వాడతాం, డస్ ఎక్కడ వాడతాం, డిడ్ ఎక్కడ వాడతాం అనేటువంటి మళ్ళా మనం చెప్పిన క్లాస్ ని యూ జస్ట్ గో విత్ ఆల్ మై క్లాస్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ కేర్ఫుల్లీ, కంప్లీట్లీ, ప్రాక్టీస్ ఆల్ ద వర్క్ విచ్ వాట్ వీ హ్యావ్ డన్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for watching our video and subscribe to our videos. Stay tuned. Have a good day.